హాయ్ వ్యూవర్స్, ఈరోజు నుంచి హిందూ పేపర్ ఎనాలసిస్ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే తెలుగు ఆస్పిరెంట్స్కి అనుకూలంగా ఉండేదానికి న్యూస్ పేపర్ ఎనాలిసిస్తో మేము ముందుకు రాబోతున్నాము. సో ఇది ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది మా ఎనాలిసిస్ ప్రోగ్రామ్ అనేది. హోప్ఫుల్లీ మీరందరూ ఎనాలిసిస్ని చూసి ఇందులో ఏమన్నా బెటర్మెంట్స్ ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి, లేకపోతే ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని హోప్ ఆశిస్తూ ఈరోజు హిందూ పేపర్లో ఉన్న ప్రధానంగా వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. టుడే మనకు మేజర్లీ చూడాల్సి వస్తే క్వశ్చన్ అరైజెస్ ఓవర్ ఫ్యూచర్ ఆఫ్ పార్లమెంట్ సెక్యూరిటీ యూనిట్ అనేసి ఉందండి. అది మెయిన్ ఏంటంటే మనకు పార్లమెంట్ సెక్యూరిటీ గురించి అంతకుముందు జనరల్గా మనకి ఏంటంటే మనకు వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ అనేది ఒకటి ఉండింది. అది ఎప్పుడు ఎందుకు వచ్చింది అంటే 1929లో ఎప్పుడైతే పార్లమెంట్ మీద మనకు భగత్ సింగ్ యాజ్ వెల్ యాజ్ బక్తేశ్వర్ దత్ ఎప్పుడైతే బాంబుతో అటాక్ చేశారో దాన్ని బేస్ చేసుకుని పార్లమెంట్కి ఒక సెక్యూరిటీ ఇవ్వాలనే ఒక రీజన్తో వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ అనేసి ఒకదాన్ని క్రియేట్ చేశారు. 1929లో క్రియేట్ చేశారు. అక్కడి నుంచి అది అప్పట్లో బ్రిటిష్ రూలింగ్లో ఇండియా ఉంది కాబట్టి అప్పుడు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేవాళ్ళు ప్రస్తుత ఇండియన్ పార్లమెంట్ని. సో దాన్ని సెక్యూరిటీ సెక్యూర్డ్గా ఉంచేదానికి వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ని 1929లో తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని నేమ్ చేంజ్ చేశారు. వాచ్ అండ్ వార్డ్స్ని రీనేమ్ మనకి ఎలా అంటే పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ కింద దాన్ని 2008లో నేమ్ మార్చారు. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే మెయిన్లీ పార్లమెంట్లో పార్లమెంట్ యొక్క సెక్యూరిటీని సూపర్వైజ్ చేసుకుంటా ఎంపీలకి తర్వాత ఫార్మర్ ఎంపీస్ ఎవరైనా వెళ్ళినా వాళ్ళు మెయిన్లీ పార్లమెంట్ యొక్క సెక్యూరిటీని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్న పని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేసిందంటే పారామిలిటరీ ఫోర్సెస్లో వన్ ఆఫ్ ద ఫోర్సెస్గా ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అది కూడా జనరల్గా పార్లమెంట్ అంటే పార్లమెంట్లో దానికి అల్టిమేట్ పవర్స్ వచ్చేసరికి మనకు దానికి సెక్యూరిటీ పరంగా లేకపోతే పార్లమెంట్ సూపర్విజన్ పరంగా ఏది లోక్సభ స్పీకర్ చేతిలో ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా హోమ్ మినిస్ట్రీ సిఏఎస్ఎఫ్ ద్వారా పార్లమెంట్ సెక్యూరిటీ మొత్తాన్ని తన అండర్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది. అది యాక్చువల్గా సిఐఎస్ఎఫ్ యొక్క నెసెసిటీ అవసరం పడితే త్రూ స్పీకర్ జరగాల. ఆ త్రూ స్పీకర్ జరగాల్సిన ప్రాసెస్ని త్రూ స్పీకర్ నోటిఫికేషన్ ద్వారాను త్రూ స్పీకర్ యొక్క ఇనిషియేటివ్ ద్వారా జరగాల్సిన దాన్ని స్పీకర్కి ఎలాంటి సంబంధం లేకుండా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకంతటా వాళ్ళే ముందుకు వచ్చి సిఐఎస్ఎఫ్ చేతిలో సెక్యూరిటీని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పీకర్ రోల్స్కి కొంచెం ఓవర్ రైడ్ చేసేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయంగా చూడొచ్చు. సో దీనివల్ల ఈ పార్లమెంట్ యొక్క సెక్యూరిటీ ఇంతకుముందు ఎవరు ఎలా చూశారనే దాని వెనకాల ఫస్ట్ మనకైతే 1929 నుంచి వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ ఉండేది. దాన్ని 2008లో పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ కింద ఉండింది. ఇప్పుడు వచ్చేసి ఆ పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ 600 పీపుల్ అఫీషియల్స్ ఉంటారు పనిచేసేదానికి పార్లమెంట్లో. ఇప్పుడు దాన్ని వాళ్ళలా ఉండగానే సిఏఎస్ఎఫ్ వాళ్ళు కూడా పార్లమెంట్ యొక్క సెక్యూరిటీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అది కూడా హోమ్ మినిస్ట్రీ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రయత్నం చేయబోతున్నారండి. ఓకే, ఇక్కడ ఇంకొక అంశం ఏంటి ఈరోజు మేజర్గా మనం న్యూస్ పేపర్లో వచ్చింది ఏంటంటే ఇప్పుడు సిఐఎస్ఎఫ్ వాళ్ళు జనరల్లీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఏంటంటే పిఎస్యూస్ తర్వాత ఎయిర్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ మెట్రో స్టేషన్స్ని సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు జనరల్గా. అది కూడా పెయిడ్. సిఐఎస్ఎఫ్ అనేది ఏదైనా పిఎస్యూ సెక్యూరిటీ కింద పే చేసిన వాళ్ళకే సర్వీస్ ఇస్తుంటారు. సో వీళ్ళకి హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడికి వీళ్ళ పని ఏంటంటే వీళ్ళ సెక్యూరిటీ సూపర్విజన్ ఒక ఏరియాని సెక్యూర్డ్గా ఉంచడమే వీళ్ళ పని తప్ప వీళ్ళు ఎప్పుడు హ్యూమన్ ఇంటరాక్షన్లో చాలా ఫెయిల్ అంత ముందు వీళ్ళకి అంత నెసెసిటీ పడలేదు. ఇప్పుడు పార్లమెంట్ అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. పార్లమెంట్తో ఎంపీలు వస్తుంటారు, ఎక్స్ ఎంపీలు వస్తుంటారు, విజిటర్స్ వస్తుంటారు. ఈ ప్రాసెస్లో సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఈ పార్లమెంట్ సెక్యూరిటీ విషయంలో దాన్ని పార్లమెంట్లో జరిగే ఆ ప్రక్రియ మొత్తాన్ని ఇప్పటివరకు హ్యూమన్ ఇంటరాక్షన్ తక్కువ ఉన్న సిఐఎస్ఎఫ్ వాళ్ళు పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు చేసిన దానికంటే బెటర్గా భిన్నంగా చేయగలరా లేదా అనేది ఇప్పుడు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఓవరాల్గా పార్లమెంట్ సెక్యూరిటీ అనేది ఇప్పటికీ మనకు రీసెంట్గా కూడా చూసాము. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత
కొంతమంది లోపల కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేశారు అక్కడ పార్లమెంట్లో ఎంపీల మీదకి ఏవో కొంచెం మిస్బిహేవ్ చేయడం వల్ల లోపల గొడవలు జరిగినాయి. సో పార్లమెంట్ సెక్యూరిటీ అనేది మనకు అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఆస్పెక్ట్లో పార్లమెంట్ ఇలాంటివి ఇన్సిడెంట్స్ ఏది జరగకుండా, గొడవలు జరగకుండా, లేకపోతే దాడులు జరగకుండా ఉండేదానికి హోమ్ మినిస్టర్ యొక్క ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు, సిఐఎస్ఎఫ్ని రూపించేస్తే బాగుంటుంది అనేసి. కానీ ఈ ఏదైతే పార్లమెంట్స్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎలా అకామిడేట్ చేస్తారు, వీళ్ళిద్దరు ఎలాంటి కోఆర్డినేషన్తో పనిచేస్తారని చూడాల్సిన అంశం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టేట్ ఏ స్టేట్ వితౌట్ క్యాపిటల్ అండి. అంటే అప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ కాంటాక్స్లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివిజన్ అయిన తర్వాత 2014 నుంచి ఆల్మోస్ట్ 2024 10 years అవబోతుంది రేపు June 2 వస్తే. కానీ ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి క్యాపిటల్ లేకుండా స్టేట్. అండ్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నింటిలో కూడా వితౌట్ క్యాపిటల్ సిటీ ఉన్న రాష్ట్రంగా చూడాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ని చూడాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్స్లో మాత్రము అమరావతి ద క్యాపిటల్ అనేసి చెప్తా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్స్ అనే ఒక బిల్ తీసుకొచ్చి మూడు రాజధానుల అంశంతో ముందుకు వచ్చింది, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ క్యాపిటల్స్ అనేసి. కానీ అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. కానీ మనం చూసుకుంటే ఇప్పుడు యాజ్ పర్ ద సెక్షన్ 5 ఆఫ్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో, హైదరాబాద్ విల్ రిమైన్ యాజ్ ద క్యాపిటల్ ఫర్ 10 years అనేసి అప్పుడు చెప్పారండి. ఆ 10 yearsలో ఆంధ్రప్రదేశ్లో ఒక నెక్స్ట్ క్యాపిటల్ డెవలప్ చేసుకోవాలని ఉంటుంది. ఈ ప్రయత్నంలో భాగంగా 2000 అయిన తర్వాత ఆల్మోస్ట్ 33,000 ఎకరాల భూమిని అమరావతి రీజియన్లో సిఆర్డిఏ కింద ల్యాండ్ పూలింగ్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ల్యాండ్ని పూల్ చేశారు. అండ్ ఈ ల్యాండ్ పూలింగ్ అనే ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఒక ఇన్నోవేటివ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంత ల్యాండ్ని ల్యాండ్ పూలింగ్ ఎక్సర్సైజ్ ద్వారా తీసుకోవడము. సో దాన్ని ఒక ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్లోనే అంత ల్యాండ్ని మనం ఎక్వైర్ చేసిన తర్వాత ఒక పీపుల్స్ క్యాపిటల్, వరల్డ్ క్లాస్ ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్గా డెవలప్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో 33 acres ఆఫ్ ద ల్యాండ్ని ఎక్వైర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అది ఒక 51,000 crores క్యాపిటల్ కట్టాలనే ఒక ఇంటెన్షన్తో ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. దాంట్లో సింగపూర్ నుంచి కొన్ని కంపెనీస్ని రూపించేసి ఒక వరల్డ్ క్లాస్ ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న క్రమంలో వరల్డ్ బ్యాంక్ నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన విధంగా కొంత అమౌంట్ తీసుకొచ్చి అక్కడ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన క్రమంలో 2019 ఎలక్షన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అమరావతి విషయంలో టీడీపీ యొక్క ధోరణి ఒక రకంగా ఉంటే వైఎస్ఆర్సీపీ యొక్క ధోరణి ఇంకో రకంగా వెళ్ళిపోయి అమరావతి క్యాపిటల్ అని టీడీపీ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి రివర్స్ మేనర్లో 3 క్యాపిటల్ అనే అంశంతో ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక అమరావతి క్యాపిటల్ అని చెప్పే పరిస్థితి లేదు, అలాగని 3 క్యాపిటల్స్ విషయంలో ముందుకెళ్ళేదానికి లేదు. ఈ అంబిగ్యూటీ ఉన్న ఈ టైంలో ఫర్ ఎనీ స్టేట్ టు డెవలప్ ఆర్ టు ప్రోగ్రెస్ ఎనీ స్టేట్ మనకు క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటుందా 3 దగ్గరలో ఉంటుందా అది పక్కన పెట్టేస్తే క్యాపిటల్ అనేది మనకు యాక్చువల్గా ఎనీ స్టేట్ ఒక ఇన్వెస్ట్మెంట్ని డ్రా చేయాలన్నా లేకపోతే ఏ రకంగా ఒక స్టేట్ ముందుకెళ్ళాలన్నా క్యాపిటల్ ప్లేస్ ఏ బిగ్గర్ రోల్ అనమాట. దాన్ని ఇప్పుడు ఒక 10 సంవత్సరాలుగా ఒక రాష్ట్రాన్ని క్యాపిటల్ లేకుండా మనము అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది అంటే డెఫినెట్గా అది ఆంధ్రప్రదేశ్కి దాన్ని ఏమంటారు అభివృద్ధి పరంగా అది బ్యాక్ ట్రాకింగ్ వేలోనే ఉంటుంది తప్ప ప్రోగ్రెసివ్ మేనర్లో ముందుకెళ్ళేదానికి ఉంది. ఎప్పుడన్నా పాలసీ అంబిగ్యూటీ ఉంటే ఏదో 3 క్యాపిటల్సా 1 క్యాపిటలా అనే ఒక అంబిగ్యూటీ ఉన్న క్రమంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎఫెక్ట్ దేని మీద పడుతుందంటే రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్ మీద పడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఎక్కడ క్యాపిటల్లో పెట్టాలా, వేరే ప్రాంతాల్లో పెట్టాలా, అసలు ఈ పాలసీ ఫ్రేమ్ చేసేదానికి ప్రాపర్గా లెజిస్లేషన్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే జ్యుడిషియరీ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఒకదాని ఇంటర్లింక్. కాబట్టి క్యాపిటల్ ప్లేస్ ఏ బిగ్గర్ రోల్. ఇప్పుడు ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని ఒక భిన్నమైన 3 క్యాపిటల్ అనే ఒక వాదన ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. సో వాదన ఏదైనా అది 3 క్యాపిటల్సా 1 క్యాపిటలా ఏదైనా ఒక పాలసీ పెరాలసిస్ లేకుండా ఒక టైం బౌండ్ మేనర్లో ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ విషయాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసేసి ముందుకు తీసుకెళ్ళగలిగితేనే మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి బెటర్ వేలో ముందుకెళ్తుంది అనమాట. అలా కాకుండా ఈ అంబిగ్యూటీ ఇంకొక 5 years ఫర్దర్గా కంటిన్యూ అవుతుంటే అల్టిమేట్గా మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనమిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎడ్యుకేషనల్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఓవరాల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ ఆస్పెక్ట్లో మనకి ఇప్పటికీ హైదరాబాద్ రేపు June 2 తర్వాత కామన్ క్యాపిటల్గా ఉండబోదు.
ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఒక స్పెషల్ క్యాపిటల్ ఖచ్చితంగా ఉండాలి. ఒక క్యాపిటల్ 3 క్యాపిటల్ అనేది వచ్చే గవర్నమెంట్ త్వరితగతిన డిసైడ్ చేసి దాన్ని పాలసీ పెరాలసిస్ లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాపర్ వేలో మనకు అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా ఈ యాంబిగ్యూటీ పాలసీ పెరాలసిస్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం మంచిది కాదు. ఆల్మోస్ట్ 10 years అయిపోవస్తుంది. ఈ క్రమంలో ఎవరెవరైతే ఈ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారో క్యాపిటల్ కన్స్ట్రక్షన్, అమరావతి అయితే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేదు 3 క్యాపిటల్స్ ముందుకు వెళ్ళాలన్నా కానీ దానికి కూడా స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టైమ్ బౌండ్ మేనర్లో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దీన్ని రిజాల్వ్ చేసేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే 2019 నుంచి ఉన్న బడ్జెట్ అలిగేషన్ చూసుకుంటే 500 crores జరిగింది ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి. అంతకు ముందు మనకు 2014 నుంచి 19 టైంలో చూసుకుంటే ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ నుంచి 7,500 crores వచ్చింది. వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక ఫ్యూ 100 crores వచ్చింది. అట్ ద సేమ్ టైం ఒక 1,500 కోట్ల రూపాయలు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్రియేషన్కి అంత డబ్బులు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా అక్కడ అసలు ఎలాంటి క్యాపిటల్ విషయంలో ఒక క్లారిటీ లేకుండా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి చాలా ఇబ్బందికరమైన అంశం. అది దాన్ని రిజాల్వ్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్కి ప్రోగ్రెస్ పరంగా బెటర్గా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది.